హిందూ ధర్మ పరిరక్షణ కోసం అపారంగా శ్రమించి యుద్ధ రంగంలో ఓటమి ఎరుగని వీరుడిగా చరిత్రలో నిలిచిన సనాతన ధర్మ రక్షకుడు పరాక్రమశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి వేడుకలు కాకినాడ రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూర్వ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకురి రామ్ కుమార్, బీజేపీ నాయకులు బొలిశెట్టి వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, నాయకులు వీరశంకర్ మాట్లాడుతూ 1630లో జన్మించిన శివాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తి, హిందుత్వం పట్ల అంకిత భావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ధర్మ రక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. టీడీపీ నాయకులు కందుగట్ల నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల సత్యబాబు, కందిగట్ల శివకుమార్, పోసిన రాము, దాసరి శివ, సూరిబాబు, పోసిన శేషు, కడియాల సత్యనారాయణ, వాసంశెట్టి లోవరాసు, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని నేమం గ్రామంలో ఇక్కడ వీరంతా కూడా భూషణం కావచ్చు, అదేవిధంగా మన శివ, అలాగే మండలాధ్యక్షుడు నండూరు సత్యబాబు గారు, గ్రామ పెద్దలు, రామాలయం కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ శివాజీ యొక్క చరిత్ర గురించి తెలుసుకుని ఆయనకి జయంతి కార్యక్రమం ఇక్కడ పెడదాం అనేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే చాలా గ్రామాల్లో చూస్తుంటాం, అసలు శివాజీ గురించి తెలియని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ నేమం గ్రామంలో ఒక మారుమూల ఒక పల్లెలో శివాజీ గురించి చెప్పడం అనేది నిజంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడ కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా వాళ్ళని అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మన భారతదేశం గురించి ఆయన ఆనాడే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన ఒక బాటలు వేశారు. ఈ సనాతన ధర్మం బాగుండాలంటే ఎవరైతే దేశం విచ్ఛిన్నం చేసే శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరిని ఎదుర్కొనే విధంగా ఆయన అనేక యుద్ధాలు చేశారు. సామాన్యమైన యుద్ధాలు కాదు, మహామహుల్ని అందరినీ వాడుకొట్టారు. ఆయన దగ్గర పరికరాలు కూడా తక్కువగా సమయంలో, అంటే భగవత్ స్వరూపం ఆ శక్తి ఎవరైతే ఉన్నారో ఆది పరాశక్తి ఆయన మీద పూని ఆ రోజున ఆయనకి అంత బలం చేకూర్చి వారందరినీ కూడా తరిమి కొట్టి ఏదైతే దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏదైతే ఉన్నారో వారందరినీ కూడా నవాబులు ఏదైతే వీళ్ళందరినీ చాలా గుళ్ళు కూడా పగలగొట్టిన పరిస్థితి. ఆ టైంలో శివాజీ మహారాజుని చూస్తే చాలు, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక శివాజీ మహారాజు కనపడేవాడు అనమాట. వారికి ఎవరైతే వారు మన మీదకి యుద్ధానికి వచ్చారో వారు ప్రతి ఒక్కరిలో కూడా ఒక శివాజీ మహారాజు కనపడి, ఇంతమంది శివాజీలు ఏంటని చెప్పేసి భయభ్రాంతులకు గురై ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా అటువంటి మహానుభావుడిని మనం ఈరోజున స్మరించుకుంటాం. ఆ విధంగానే అటువంటి మహానుభావులు అందించిన మన భారతవని భూమిని మనం రక్షించుకోవాలంటే ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్ర చదవాలి, వారి గురించి తెలుసుకుని వారు వేసిన బాటల్లో మన అందరం నడిచే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజుని స్మరించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భవానీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ గారు ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి భవిష్యత్తు తరాలు ఆచరిస్తూ రేపటి తరానికి ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆశయాలు తెలియజేస్తూ ప్రతి యువత ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శివాజీ గురించి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. శివాజీ తల్లి జిజియా మాత, తండ్రి పేరు షహాజీ బీజాపూర్ సుల్తాన్లో ఒక సర్దార్గా చేస్తూ ఉండేవాడు. తన భార్య అనే జిజియా మాత అంటుంది, తన వివాహం కాకముందే తండ్రి కూడా ఆ నవాబులు దగ్గర సర్దార్గా చేస్తుంటాడు. తండ్రి మనం స్వతంత్రంగా జీవించాలి అని చెప్పి అడుగుతుంటుంది. మరి ఎలాగా మన హిందువులుగా అని, సరే చూద్దాం అమ్మ, మనం వాళ్ళు చాలా శక్తివంతులుగా ఉన్నారని అలాగ అన్నాడు. తర్వాత భర్తను కూడా అడిగితే అంత సామర్థ్యం మనకు లేవు, వాళ్ళే చాలా శక్తిపరులుగా ఉన్నారు, మనం హిందువులుగా మళ్ళీ సొంతంగా కోట రాజ్యం చేయడం కష్టం అని చెప్పేసి అతను అంటాడు.
తర్వాత ఆవిడ అదే దీక్షతోటి భగవంతుని ప్రార్థన చేస్తూ తన కుమారుడికి చిన్నప్పటి నుంచి కూడా ఉగ్గుపాలతో వీర రసాన్ని ఆ విధంగా పోసి పెంచారని అంటుంటారు. ఆ విధంగా పెంచి పోషించింది. అతను పెరిగి పెద్దవాడుతో హిందుత్వం, రామాయణ, భారతాలు ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. తండ్రి ఒకసారి తీసుకుని వెళ్తాడు ఎక్కడికి, తన పాదుషా దగ్గర, ఢిల్లీ బీజాపూర్ సుల్తాన్ దగ్గర. నమస్కారం చేయమంటాడు, సలాం అంటే 3 సార్లు. తను నేను చేయను అంటాడు, చేయడం అనమాట. తను మళ్ళీ వచ్చి తన దగ్గర ఉంటూ మంచి పెద్దవాడు అవుతాడు. తను మంచి శక్తి సామర్థ్యమైనటువంటి యువకుల్ని గ్యాదర్ చేసి మంచి సైన్యం తయారు చేస్తాడు. తండ్రి అక్కడ ఉండగానే కొన్ని 2-3 కోటలు జయించేస్తాడు. జయించేసి స్వతంత్ర రాజకీయాన్ని ప్రకటన చేస్తాడు. ఆ విధంగా శివాజీ గురించి చెప్పుకోవాలంటే అలాంటి మనిషి మనం ప్రపంచ చరిత్రలో చూడలేం. అంత అద్భుతమైన పరాక్రమశాలి. అతనికి కోట్ల ఆస్తి లేదు, మనకి సైన్యం లేదు. మరి ఎలా నిర్మించేసాడు అంటే, మిగతా అనేక మంది స్వతంత్ర సమరయోధులంతా ఉన్నారు, యుద్ధాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. కానీ కడకే విజయాన్ని సాధించలేకపోతారు, వీర మరణం పొందుతారు కొంతకాలం. శివాజీ ఆ విధంగా కాదు, అనేకమైన యుద్ధాలు, పెద్ద పెద్ద సైన్యాలు ఎదుర్కొంటాడు. ఓటమి అనేటువంటిదే లేదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలి. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ నగరంలో భిక్షాటన నిర్మూలనతో పాటు నిరాశ్రయుల పునరావాసమే లక్ష్యంగా స్మైల్ ప్రోగ్రాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ప్రోగ్రాం అమలుకు చర్యలు తీసుకోవాలన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్. కాకినాడ రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి వేడుకలు. ఓటమి ఎరుగని వీరుడిగా చరిత్రలో నిలిచిన సనాతన ధర్మ రక్షకుడు, పరాక్రమశాలి అని కొనియాడిన నేతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.